మిత్రులారా నమస్తే. ముంబై సట్టా బజార్ చేసినటువంటి సర్వే వైరల్ అయిపోయిందండి. దేశవ్యాప్తంగా ఇదే పెద్ద సంచలనం. దీని గురించి అందరూ కూడా మాట్లాడుతున్నారు. కాకపోతే రేపు సాయంత్రం 6:30కి మేజర్ ఛానల్స్తో పాటు ఇండిపెండెంట్ వార్తా సంస్థలతో పాటు అన్నీ కూడా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వబోతున్నాయి. ఈ కంగారంతా మనకు రేపటి వరకు లేదా 4వ తేదీ వరకు. మనకి హిందీలో ఒక సామెత ఉంది, మియా కా దౌడ్ మస్జిద్ తక్ అని. అంతే, 1వ తేదీ సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ దాకా, లేదంటే ఇంకా మనం పందాలు కాసుకొని ఊహాగానాలు చేస్తే 4వ తేదీ వరకు, అంతే తప్ప ఇంకేం లేదు. కాకపోతే ఈ ముంబై సట్టా బజారు చేసినటువంటి సర్వే ఫలితాలు ఎందుకు వైరల్ అయినాయో అంటే, వీళ్ళు లాస్ట్ టైం 2019లో బీజేపీకి 298 వస్తాయంటే 303 వచ్చినాయండి. ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి సర్వేని అందుకనే అందరూ కూడా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం చెప్పారు. నేను చాలా స్పీడ్గా చెప్తాను, 2 నిమిషాలు మీరు చాలా ఓపిక పెట్టి వినండి. యూపీలో 80 స్థానాలకి ఇండియా కూటమికి సట్టా బజార్, ముంబై సట్టా బజార్ 55 స్థానాలు ఇస్తున్నారు. అక్కడ కేవలం ఎన్డీఏకి 23 మాత్రమే. బీహార్లో 40కి అవుట్ ఆఫ్ 40, ఇండియా కూటమికి 22, ఎన్డీఏకి 18, హర్యానాలో 10కి, ఇండియా కూటమికి 7, ఎన్డీఏకి 2, పంజాబ్లో 13కి 10 స్థానాలు ఇండియాకి, కేవలం 1 స్థానం మాత్రమే బీజేపీకి, 1 స్థానం అక్కడ శిరోమణి అకాలీ దళ్. అలాగే ఢిల్లీలో 7 స్థానాలు ఉంటే గతంలో 7కి 7 వచ్చినాయి. ఇప్పుడు ఇండియా కూటమికి 5 వస్తున్నాయి, ఎన్డీఏ కూటమికి 2 మాత్రమే. రాజస్థాన్లో 25 ఉంటే 10 స్థానాలు ఇండియా కూటమి కైవసం చేసుకుంటుండే, 15 స్థానాలు ఎన్డీఏకి దక్కుతున్నాయి. అలాగే గుజరాత్లో 26 ఉంటే, చాలా ఆశ్చర్యకరంగా ఈ ముంబై సట్టా బజార్ ఇచ్చినటువంటి సర్వేలో మనము అవాక్కైపోయేటటువంటి పరిణామం ఏంటంటే, అవుట్ ఆఫ్ 26 ఇండియా బ్లాక్ ఈజ్ గోయింగ్ టు గెట్ 12 సీట్స్, 14 సీట్స్ ఎన్డీఏకి. అలాగే మహారాష్ట్రలో 48 ఉంటే మిత్రులారా, ఇక్కడ పెద్ద దెబ్బ, 31 స్థానాలు ఇండియా కూటమికి వస్తున్నాయి, కేవలం 14 మాత్రమే ఎన్డీఏ ఆర్ బీజేపీ. వాళ్ళు బీజేపీ అని అన్నారు కానీ నేను ఎన్డీఏ కలిపి చెప్తున్నాను అనమాట. సో మహారాష్ట్ర అలా ఉంది. మధ్యప్రదేశ్లో 29లో 12 స్థానాలు ఇండియాకి, అలాగే ఎన్డీఏకి 17, జార్ఖండ్లో 14లో 9 ఇండియా కూటమికి, 5 ఎన్డీఏ కూటమికి, ఛత్తీస్గఢ్లో 11లో 6 వీళ్ళకి ఇండియా కూటమికి, 5 ఎన్డీఏ కూటమికి. వెస్ట్ బెంగాల్లో అవుట్ ఆఫ్ 42 27 ఇండియా కూటమికి వస్తున్నాయి, అలాగే 15 అక్కడ అంటే 3 స్థానాలు తగ్గిపోతున్నాయి బీజేపీకి. అలాగే తెలంగాణలో 17 ఉంటే మిత్రులారా, ఇండియా అంటే కాంగ్రెస్కి 9 స్థానాలు, మిగిలిన స్థానాలు 8 అంటే బీజేపీకి, ఎంఐఎం, అలాగే బీఆర్ఎస్ ఎవరైనా సరే. సో అక్కడ ఎన్డీఏ కూటమిలో కలిపేశారు వాళ్ళందరినీ కూడా. కేరళలో 20కి 17 స్థానాలు మాత్రమే ఇండియా కూటమికి ఇచ్చి 3 స్థానాలు ఎన్డీఏకి ఇచ్చారు. అక్కడ కొంచెం ఆశ్చర్యకరంగా చెప్పారు, 3 స్థానాలు వస్తాయని కూడా ఎవరు కూడా అనుకోవట్లేదు. అలాగే తమిళనాడులో 39లో 36 మాత్రమే ఇండియా కూటమికి వస్తున్నాయి, ఎన్డీఏకి 3 స్థానాలు అక్కడ ఇచ్చారనమాట. కర్ణాటకలో అవుట్ ఆఫ్ 28 21 ఇండియా కూటమికి వస్తుంటుంటే 7 స్థానాలు మాత్రమే ఎన్డీఏ కూటమికి. ఆంధ్రప్రదేశ్లో మిత్రులారా అవుట్ ఆఫ్ 25 ఇండియా కూటమికి 8 స్థానాలు వాళ్ళు వేశారు. మరి ఏ విధంగా వేశారో తెలియట్లేదు కానీ ఎన్డీఏకి 6 మాత్రమే వస్తాయని, వైఎస్ఆర్సీపీకి 9 వస్తాయని చెప్తున్నారు. అలాగే గోవాలో 2కి 1 అటు 1 ఇటు, ఉత్తరాఖండ్లో 5 స్థానాల్లోనూ 2 ఇండియా కూటమికి, 3 ఎన్డీఏ కూటమికి, అరుణాచల్లో 2 1 అటు 1 ఇటు, హిమాచల్ ప్రదేశ్లో 4లో 2 2, అలాగే అస్సాంలో 14కి 7 7, అలాగే ఒడిశాలో 21కి 6 ఇండియా కూటమికి వస్తాయని చెప్పి, 6 బీజేపీకి వస్తాయని చెప్పి, 10 బిజు జనతాదళ్కి వస్తాయని చెప్పి, అలాగే చండీగఢ్లో 1 కూడా ఇండియా కూటమికి వస్తుందని చెప్పి, జమ్మూ కాశ్మీర్ 6లోనూ 4 ఇండియా కూటమికి, 2 ఎన్డీఏకి, అలాగే సిక్కింలో 1 కూడా బీజేపీ వారికి వస్తుందని, మేఘాలయలో 2 ఉంటే 1 అటు 1 ఇటు, నాగాల్యాండ్లో 1 ఉంటే ఆ 1 ఇండియా కూటమికి వస్తుందని చెప్పి, లక్షద్వీప్లో 1 ఉంటే ఆ 1 బీజేపీకి వెళ్తుంది, దాదర్ నగర్ హవేలీలో 1 బీజేపీకి పోతుంది, మణిపూర్లో 2 ఉంటే 2 కూడా ఇండియా కూటమికి వెళ్తాయని చెప్పేసి, త్రిపురలో 2 ఉంటే 1 అటు 1 ఇటు, అండమాన్లో 1 ఉంటే ఆ 1 కూడా ఇండియా కూటమికి దక్కుతాయని చెప్పి. మిత్రులారా, వీళ్ళ లెక్క ప్రకారం మొత్తం మీద
328 స్థానాలను ఇండియా బ్లాక్కి వస్తున్నట్టుగా వాళ్ళు తేల్చి చెప్పారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా నిజమా ఇది కళ అనేటటువంటిది అవుతుంది. ఇది మరి వాళ్ళు గతంలో చెప్పినటువంటి మాట నిజమైంది కాబట్టి ఇప్పుడు నిజమవుతుందేమో అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీళ్ళకి మాత్రం బీజేపీ మిత్రపక్షాలకు మాత్రం 184 మాత్రమే, అదర్స్కి 21. ఇది ముంబై సట్టా బజార్ ఇచ్చినటువంటి సర్వే రిపోర్టు. ఈ సర్వే రిపోర్ట్ కానీ నిజమైతే మొత్తం అంతా కూడా తల్లకిందులవుతుంది, తారుమారు అవుతుంది, బొమ్మ తిరగబడిపోతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ, దాని మిత్రపక్షాలు ఎన్డీఏ కూటమి కుప్ప కూలిపోతుంది. ఇండియా బ్లాక్ అధికారం చేజిక్కించుకుంటుంది. ఇది ముంబై సట్టా బజార్ ఇచ్చినటువంటి సర్వే, సంచలన సర్వే అనమాట. ఇది నిజమో కాదో తెలియదు కానీ వైరల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.